ముఖ్య అతిథులకు, మా సంస్థ ద్వారా తమ కలలను నెరవేర్చుకున్న దంపతులకు, మాతో ప్రయాణం చేయడానికి మేమంటే ఏంటో తెలుసుకోవాలని వచ్చిన దంపతులకు స్వాగతం, సుస్వాగతం. సో ఆరిజిన్స్ అంటే బిగినింగ్. సో ఎందుకు ఈ పేరు పెట్టాల్సి వచ్చింది? సో ఈ పేరు పెట్టడానికి, ఈ సంస్థ స్థాపించడానికి చాలా ఆలోచించామండి. సో ఐవీఎఫ్ సెంటర్ అంటే ఒక యజ్ఞం లాంటిది. సో ఆ యజ్ఞం నాతో అవుతుందా లేదా, ఆ యజ్ఞానికి నేను న్యాయం చేకూరుస్తానా లేదా అని చాలా తర్జన పడ్డాను. సో ఎందుకు అందరూ హైదరాబాదే వెళ్ళాలి, వరంగల్లో ఎందుకు పాసిబుల్ కాదు? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆలోచిస్తూ పేరు ఎలా పెట్టాలి అనే దగ్గర ఆగాను. అప్పుడు వచ్చిన మొదటి ఆలోచన ఆరిజిన్స్, దట్ ఈస్ బిగినింగ్. సృష్టికి మూలం. ఎక్కడైనా ఏదైనా దేనికైనా మొదటి అడుగే, దట్ ఈస్ ఆరిజిన్స్. ఓకే, సో ఈ లోగోకి ఒక ప్రత్యేకత ఉందండి. సో ఓలో మీకు మేల్ ఫీమేల్ కనిపిస్తున్నారా? పైన యారో ఉంది, యారో సింబల్. సో అది మగవాళ్ళు. సో సైన్స్లో మేల్ సింబల్ ఈజ్ దిస్ వన్. సో కిందకి ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, సో అది ఆడవాళ్ళు. సో సృష్టి ఎలా స్టార్ట్ అవుతుంది? ఆడ మగ కలయికతో. సో అలాగా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది, దట్ ఈజ్ ఆరిజిన్స్. సో దీని చుట్టూ ఒక లీఫ్ని వేసాం, అది ఆలివ్ లీఫ్. సో విచ్ ఇస్ ఎ సింబల్, అంటే దేనికి గుర్తు అంటే ఉమెన్ ప్రొటెక్టర్. దానిలో మధ్యలో ఇంకా కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి చూడండి. బిలీవ్, కన్సీవ్, అచీవ్, దట్ ఈజ్ అవర్ మోటో. నమ్మకం. ఆరిజిన్స్ని నమ్మి మాతో ప్రయాణం చేస్తే మీ కలను మేము నెరవేర్చేదానికి సహాయపడతాము అని మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాం. ఓకే, సో అది ఈ మొత్తం లోగో యొక్క స్పెషాలిటీ. ఓకే, సో దీస్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ఆరిజిన్స్ IVF సెంటర్. myself Dr. K. Jhansi Rani and my brother Karunakar. మా ఇద్దరికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, వీఆర్ వెరీ ప్యాషనేట్ టు సర్వ్ ద పీపుల్. ఏదైనా చెయ్యాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఎలా ఉపయోగపడాలి? రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోలేదు. వైద్యో నారాయణో హరి అన్నారు, అంటే వైద్యుడు దేవుడితో సమానం. ఓకే, ఎందుకు అంటే దేవుడి గుడికి వెళ్తామండి మనం, దేవుడు కనిపించడు మనకి, కానీ మన మొర చెప్పాలి దేవుడికి. ఎలా చెప్పాలి? పూజారి గారితో చెప్తాం. పూజారి గారు దేవుడికి చెప్తారు. సో ఇక్కడ పూజారి పాత్ర అనేది వైద్యులు నిర్వర్తిస్తున్నారు. సో ఎలా సర్వ్ చేయాలి పీపుల్కి అంటే దాంట్లో వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. కరోనా వచ్చిందండి, ఎన్ని వేవ్స్ వచ్చినాయి మనకి? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. ఈ 3 వేవ్స్లో రోడ్డు మీద ఉండి సర్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఇళ్లలో ఉన్నారు చాలా సేఫ్గా, ఎవరిని ముట్టుకోకుండా. కూరగాయలు కూడా కడుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి. ఒక మనిషిని టచ్ చేస్తే ఏమవుతుందో అనే భయపడాల్సిన పరిస్థితిలో మీరందరూ ఇళ్లలో జాగ్రత్తగా ఉన్నారు. ఎందువల్ల, ఏ ధైర్యంతో ఉన్నారు మీరందరూ? మేమందరం 24 గంటలు 3 వేవ్స్లో మా ప్రాణాలని పణంగా పెట్టి మీకు సర్వ్ చేస్తాము అనే భరోసా మేము ఇచ్చాం. కాబట్టే మీరందరూ జాగ్రత్తగా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. సో అది వైద్య వృత్తి అంటే. సో ఈ వైద్య వృత్తికి న్యాయం ఎలా చేయాలి?
సో నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు నాకు ఎంబీబీఎస్ అందరికీ కామనేనండి, అక్కడి వరకు అందరం చదవాల్సిందే. దాని తర్వాత ఏ బ్రాంచ్లోకి వెళ్ళాలి అనేది మనము మళ్ళీ ఎంట్రన్స్ రాసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాం. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్న్షిప్లో ఎవరికి ఏ ఇష్టం, ఏ సబ్జెక్ట్ మీద ఇష్టం పుడుతుంది అనే విషయము ఆ సంవత్సరంలో తెలుస్తుంది. అలా చేసినప్పుడు నేను గైనిక్ పోస్టింగ్స్ అంటే ప్రసూతి ఆడవాళ్ళకి సంబంధించిన డెలివరీస్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఆ బ్రాంచ్లో నేను వర్క్ చేస్తుంటే ఫస్ట్లో చాలా భయం అనిపించింది. అందరూ నొప్పులతోటి, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. అది అటెండ్ అయిన తర్వాత బేబీ డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయిన తర్వాత ఆ బేబీని తీసి మదర్కి ఇస్తే మదర్ పెదాల మీద చిరుమందహాసం, అప్పటి వరకు పడ్డ వేదనంతా మర్చిపోయి ఆ బేబీని చూడగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ సంతోషం నాకు చాలా నచ్చింది. ఇంకా ఏ బ్రాంచెస్లో కూడా నాకు ఆ ఆనందం కనిపించలేదు. మెడిసిన్ తీసుకుంటే అన్ని రోగాలు, సర్జరీ తీసుకుంటే అన్ని కోసి పడేయడమే, ఆర్థో అంటే అందరు ఇరగొట్టుకొని రావడం. సో ఎక్కడ చూసినా పెయినే కనపడుతుంది. సంతోషమైన బ్రాంచ్ ఏది అంటే గైనకాలజీ అండి. సో అలాగా నేను గైనకాలజిస్ట్ అవ్వాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నాను ఆ రోజు. సరే, గైనకాలజీ ప్రాక్టీస్ చేశాను 5 సంవత్సరాలు. చేసిన తర్వాత అందరూ హ్యాపీనెస్, అందరూ చాలా హ్యాపీగా హాస్పిటల్కి వచ్చి హ్యాపీనెస్తో ఇంటికి వెళ్ళేది మదర్ మాత్రమే. మిగతా వాళ్ళందరూ జ్వరం వచ్చి తగ్గడము అలా, కానీ ఆ హ్యాపీనెస్ కోసం హాస్పిటల్కి వెళ్ళేది ఓన్లీ గైనిక్ బ్రాంచ్. ఓన్లీ మాతృత్వం కోసం పోరాడే వాళ్ళు మాత్రమే ఆ హ్యాపీనెస్ తోటి హాస్పిటల్ నుంచి ఇంటికి హ్యాపీగా వెళ్తారు. మిగతా ఏ బ్రాంచెస్కి కూడా వెళ్ళొస్తామని చెప్పరు, కానీ గైనిక్ హాస్పిటల్లో వెళ్ళొస్తామని చెప్తారు. అవునా? ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి? అక్కడికి నా మనసు శాంతించలేదు. సో చాలామంది కపుల్స్ పిల్లలు పిల్లల కోసం ఇబ్బంది పడడం చాలామందిని చూసాను నేను. సో నేను వీళ్ళకి ఎలాగా న్యాయం చేయగలుగుతాను అని ఆలోచించాను. సో అప్పుడు స్టార్ట్ అయిన జర్నీ, నేను ఫెలోషిప్కి వెళ్ళి ఈ బ్రాంచ్ని ఎన్నుకుని మీ అందరికీ సేవ చేయాలి అని ఆరిజిన్స్ని స్థాపించడం జరిగింది. ఇది 2021. సో ఏ పనైనా ఒక్కళ్ళతో సాధ్యమవుతుందా? ఒక్కళ్ళు ఎంతమందికి సేవ చేయగలుగుతారు? సో అలాగా 2021 నుంచి 23 వరకు వరంగల్ బ్రాంచ్లో నేను చాలామంది కపుల్స్కి సేవలు అందించగలిగాను. సో నేను ఒక్కదాన్నే ఉంటే ఈ స్కిల్ని నా వరకు మాత్రమే ఆగిపోతుంది. సో ఇంకా నా ద్వారా బెనిఫిట్ పొందాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. సో వాళ్ళకి ఎలా సేవ చేయగలగాలి, నా ఒక్కదాని వల్ల అవుతుందా అవ్వదా? సో అప్పుడు కరుణాకర్ గారికి నాకు మధ్యలో డిస్కషన్ జరిగింది. సో నేను ఇలాగా నా బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నాను. సో మేమిద్దరం ఒకటే ఊరిలో పుట్టి పెరిగామంటే, నేను మా బ్రదర్. సో తనకి కూడా సేవ చేయాలనే ఒక దృక్పథం బాగా ఉంది. తను అమెరికాలో ఉంటాడు, నేను ఇండియాలో ఏదో చెయ్యాలి అనే తపన. సో ఎలా చేయాలి అంటే మేము అప్పుడు మా ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసామండి. దాని ద్వారా పుట్టిన సెకండ్ బ్రాంచ్ సత్తుపల్లి. అది నా నేటివ్ ప్లేస్, అంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతము సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. సో అందరూ హైదరాబాద్ ఫస్ట్ ఇయర్ సిటీ, వరంగల్ సెకండ్, థర్డ్ ఇయర్ సిటీ ఈజ్ సత్తుపల్లి. యూజువల్గా సత్తుపల్లి వెళ్ళి సేవ చేయాలనే డాక్టర్స్ ఎవరు ఉండరు. ఎస్పెషల్లీ ఐవీఎఫ్ సెంటర్ సత్తుపల్లిలో పెట్టాలి అంటే ఇంకొక 20-30 సంవత్సరాలు అయినా కూడా అది పాసిబుల్ కాదు ఏమో అనిపించింది. కానీ మేమిద్దరం అక్క నేనున్నాను ముందుకు నడువు అని మా తమ్ముడు నన్ను ముందుకు నడిపించాడు. సో ఆ విధంగా పుట్టుకొచ్చిన సెకండ్ బ్రాంచ్ సత్తుపల్లి అండి. దాని తర్వాత మూడో బ్రాంచ్ 2024 మార్చిలో స్టార్ట్ చేశామండి. సో హైదరాబాద్ ఈజ్ అవర్ థర్డ్ బ్రాంచ్, కోకాపేట అండి.
సో ఎందుకు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం పడింది? సో ఈ ఆధునిక యుగంలో సంతాన లేమి సమస్య ఆల్మోస్ట్ 40 to 50% దాకా వచ్చేసిందండి. సో ఆరిజిన్స్ అనేది ఒక నమ్మకం, ఇట్స్ నాట్ ఏ బిజినెస్. నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న కపుల్స్కి అది అర్థమవుతుంది, ఇప్పుడు నాతో జాయిన్ అయ్యే కపుల్కి ముందు ముందు అర్థమవుతుందండి. సో ఇక్కడ బేసికల్లీ మేము ఏం చేస్తామంటే, పేషెంట్కి ఏమి ప్రాబ్లం ఉంది, వాళ్ళు అసలు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అనే విషయం తెలిస్తే వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే జర్నీ ఈజీ అయిపోతుందండి. సో ఈ నమ్మకాన్ని మేము హైదరాబాద్లో ఇన్కల్కేట్ చేయడం కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగిందండి. సో అందుకని 3rd బ్రాంచ్ మేము హైదరాబాద్లో పెట్టాల్సి వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ క్లినికల్ టీమ్. ఒకసారి వస్తారమ్మా. సో మైసెల్ఫ్, నేను అన్ని బ్రాంచెస్లో ఆల్మోస్ట్ తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను కూడా మానవ మాత్రాలు. సో నాకు ఒక టీం ఉండాలి అని అనిపించిందండి. సో దానికోసం ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్ని మేము హైర్ చేసుకున్నాం. సో దీనిలో ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలాగా మాట్లాడచ్చు, కానీ ఆరిజిన్స్లో ఏం చేస్తున్నామంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. సో ఈ ప్రోటోకాల్లో పేషెంట్ వస్తే కౌన్సిలింగ్ ఎలా చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ని మేము అందరము ప్రతిరోజు పాటిస్తూ ఎండ్ ఆఫ్ ద డే అన్ని ఫైల్స్, ఏ బ్రాంచ్లో ఉన్న ఫైల్స్ అయినా సరే, ఎండ్ ఆఫ్ ద డే మేము అందరం కూర్చొని వర్చువల్ కాల్లో డిస్కషన్ జరుగుతుంది. సో మేడం ఇక్కడ ఉన్నారు, ఈరోజు నన్ను చూడలేదు అని భయపడాల్సిన అవసరం లేదు. సో నాలాగానే ట్రీట్ చేసేవాళ్ళు, అందరం ఒకటే పద్ధతిలో వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ. Yeah, she's Dr. Neeta. She's the fertility consultant at Hanmakonda branch. She's Dr. Prasanna, fertility consultant, Hanmakonda branch. సో అందరూ సిటీలో ఉండడానికి ఇష్టపడతారండి, అవునా? మరి సత్తుపల్లిలో వెళ్ళి సర్వ్ చేయాలి అంటే, ఈ అమ్మాయి నా స్టూడెంట్, ప్రొడక్ట్ ఆఫ్ కాకతీయ మెడికల్ కాలేజ్. తేజ, నువ్వు సత్తుపల్లి వెళ్ళి వర్క్ చేస్తావా అని అడిగాను. చేస్తాను మేడం, ఎక్కడైనా నాకు ఒకటే, నేను వెళ్ళి వర్క్ చేస్తాను అనే సేవా దృక్పథంతో సత్తుపల్లి బ్రాంచ్ కన్సల్టెంట్ డాక్టర్ తేజ. షీ ఈజ్ డాక్టర్ హారిక, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హైదరాబాద్ బ్రాంచ్, కోకాపేట్. దిస్ ఈజ్ అవర్ క్లినికల్ టీమ్. అండ్ ఇదంతా తెర ముందు, తెర వెనకాల ఇంకొకళ్ళు ఉంటారు కదా, ఎంబ్రియాలజిస్ట్. కమ్. ఐవీఎఫ్ అంటే బేబీస్ని తయారు చేయాలి కదండి. సో తయారు చేసే మనిషి ఇవిడే. షీఈ్ ఎంబ్రియాలజిస్ట్. మీ బేబీస్ని జాగ్రత్తగా తయారు చేసి జాగ్రత్తగా దాచిపెట్టి మళ్ళీ మీకు అందిస్తుంది. ఓకే, షీఈ్ లక్ష్మి ఫ్రమ్ కర్ణాటక. అక్కడి నుంచి ఇక్కడ మీ అందరికీ సేవ్ చేయడం కోసం మాతోటి అసోసియేట్ అయ్యి తమ సేవల్ని ఎప్పటికీ ఇలానే అందించాలని కోరుతున్నాను. ఓకే లక్ష్మి, థ్యాంక్ యూ. సో ఫస్ట్ బ్రాంచ్ హన్మకొండ, సెకండ్ వన్ ఈజ్ సత్తుపల్లి, థర్డ్ బ్రాంచ్ ఈజ్ హైదరాబాద్. ముందు ముందు ఇంకా ఎన్నో బ్రాంచెస్ స్టార్ట్ చేసి ఎంతో మందికి సేవ చేయాలనే ఉత్సాహంతో ముందుకు నడుస్తున్నామండి. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3000కు పైగా సంతానం లేని సమస్యతో బాధపడే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తూ, దాంట్లో ఆల్మోస్ట్ మేము 85% కంటే ఎక్కువ సక్సెస్ సాధించి మా ప్రయాణాన్ని ఇంకా వేగంతో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉత్సాహంతో పరిగెడుతున్నాం. సో మా 4 పిల్లర్స్ మా సక్సెస్కి.
ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పేషెంట్ సేఫ్టీ అండి. సంతానం అనేది హెల్త్ ఎమర్జెన్సీ ఏం కాదండి, కానీ అది కంపల్షన్. ఎంతోమంది నేను కౌన్సిల్ చేసేటప్పుడు, మేడం మాకు పిల్లలు లేరు, అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఎవరికి మా మొహం చూపించలేకపోతున్నాం అని కన్నీళ్ళు పర్యంతమైన వాళ్ళని ఎంతోమంది చూశానండి. ఎందుకమ్మా ఏమవుతుంది పిల్లలు లేకపోతే? పిల్లలు అనేది ఒక ప్రైడ్ లాగా ఫీల్ అవుతున్నారు, అదొక గౌరవం. అలాంటి సొసైటీలో పేషెంట్ సేఫ్టీ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ అండి. సో దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. సాటిస్ఫాక్షన్, సో అది లేకపోతే ఏం చేయలేం. కూల్ డ్రింక్ కొనుక్కోవాలన్నా, దాన్ని తాగాలన్నా కూడా సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏ ఫ్లేవర్ కొనుక్కోవాలి, సో తినేది తాగేదే అంత జాగ్రత్తగా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఆ సాటిస్ఫాక్షన్ ఆరిజిన్స్లో లభిస్తుంది. పేషెంట్ ప్రైవసీ అండ్ సక్సెస్, సో దీస్ ఆర్ ద 4 pillars ఆఫ్ ఆరిజిన్స్. సో నెక్స్ట్ ఏంటి, సో మిమ్మల్ని కౌన్సిల్ చేశాము, ప్రాబ్లం ఏంటని అర్థమైంది. సో దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది ఒక ప్రోటోకాల్ డిసైడ్ చేసాము. ఖర్చు ఎంత వస్తుంది? మేము స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో చాలామంది కపుల్స్ వచ్చేవాళ్ళండి. దాని తర్వాత ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళడానికి రాకపోయేవాళ్ళు. ఎక్కడ ఎందుకు ఏం లోపం అనిపిస్తుందని బ్యాక్ వెళ్ళి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. మేము ఇచ్చే ఫెసిలిటీస్లో ప్రాబ్లం ఉందా, మేము చేసే పద్ధతిలో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళతో డిస్కషన్స్ నడిచాక చాలామందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అదే వాళ్ళని ఆపేస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని మేము ఎలా సాల్వ్ చేయాలి అని చాలా ఆలోచించాం. సో అప్పుడు నా బ్రదర్ ఇచ్చిన ఐడియా ఈజ్ 100% క్యాష్ బ్యాక్. ఇక్కడ మేము పేషెంట్ని ఏం కౌన్సిల్ చేస్తామంటే, మేమేం దేవుళ్ళం కాదు అందరికీ వరాలు ఇచ్చేయడానికి, అందరికీ పిల్లల్ని ఇచ్చేయడం కోసం. డబ్బులున్న వాళ్ళకి ఇది సమస్య కాదు, డబ్బులు లేని వాళ్ళకి మేము ఇంత ఖర్చు పెట్టాము, ఖర్చు పెట్టిన తర్వాత మాకు సక్సెస్ రాకపోతే ఎలా అనే ఒక్క సమస్య వీళ్ళని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. సో దీన్ని మేము ఎలా సాల్వ్ చేయాలని అడిగినప్పుడు, అమ్మ మీరు ఖర్చు పెట్టుకోండి, ప్రెగ్నెన్సీ వస్తుంది, రాలేనప్పుడు మీ డబ్బులు మీకు వాపస్ ఇచ్చేస్తాము అనే ఒక వాదన, ఒక ప్రామిస్ తోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. అలా సక్సెస్ అయిన కపుల్స్ చాలామంది ఉన్నారు. సో అదే 100% క్యాష్ బ్యాక్. సో ఇంకొక విషయం, సేవ చేయాలంటున్నారు మేడం, మీరు అందరికీ చార్జ్ చేస్తున్నారు, సేవ ఏముంది ఇందులో అని అడగచ్చు మీరు. 2024 మదర్స్ డే రోజు ఆల్మోస్ట్ మేము 5 కపుల్స్కి ఫ్రీ IVF చేసామండి. ఫ్రీ అంటే ₹1 కూడా వాళ్ళకి ఛార్జ్ చేయలేదు. సో మదర్స్ డే రోజు లక్కీ డిప్లో సెలెక్ట్ చేసిన కపుల్స్ అండి వీళ్ళందరూ. దీంట్లో ఫస్ట్ 2 మెంబర్స్కి ఆల్మోస్ట్ పాజిటివ్, ఒక 15 days బ్యాక్ పాజిటివ్ వచ్చేసింది. అండ్ రిమైనింగ్ 3 దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ రిజల్ట్. సో ఇది సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్న దాంట్లో ఒక స్టెప్ ఆరిజిన్స్ ఆధ్వర్యంలో నడిపిస్తున్నది. అండ్ ఒక ఫుల్ మంత్ మేము IUI ఫ్రీ క్యాంప్ చేసామండి. అంటే IUI ప్రాసెస్కి మేము ఛార్జ్ చేయలేం. సో అలాగే మా దగ్గర 100+ రిజిస్ట్రేషన్స్ అయ్యాయండి, 50+ ప్రొసీజర్స్ చేసాము, అందులో 30+ పాజిటివ్స్ వచ్చాయండి. IVF కన్సెప్షన్ కంటే IUIలో కన్సీవ్ అయిన దంపతులకు వాళ్ళ యొక్క సంతోషానికి అవధులు లేవండి. సో this is our success rate, almost worldwide it's 40%, but for the last 1 year we are giving more than 80% success rate. We are proud to announce this success rate in front of all of you. This is our success stories in our website. మీరందరూ వెళ్ళి మా వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చండి. ఇవన్నీ పేషెంట్స్ స్వహస్తాలతో వాళ్ళు రాసిన ఫీలింగ్స్ అండి.
మేము ఎవరిని ఫోర్స్ చేసి రాపించలా. మీకు ఏమైతే అనిపిస్తుంది, ఆరిజిన్స్ జర్నీలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగినప్పుడు వాళ్ళు రాసిన సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ. సో దీంట్లో కొన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈరోజు. సో పేర్లు చెప్పడం అందరి ముందు కరెక్ట్ కాదు. ఇప్పుడే చెప్పాను నేను, పేషెంట్ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో అది చాలా కాన్ఫిడెన్షియల్ అండి. సో అందుకని నేను X and Y అని సంబోధిస్తున్నాను. సో దీంట్లో 27-28 ఇయర్స్ అండి. సో ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాలేదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి. సో 2019లో లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ చేశారు ఆమె ట్రీట్మెంట్లో పార్ట్గా. ఒక ఫెయిల్డ్ సైకిల్ IVF బయట 2021లో ఒక సైకిల్ బయట చేయించుకున్నారు. దాంట్లో 2 సార్లు బేబీస్ని ట్రాన్స్ఫర్ చేశారండి, 3వ రోజు బేబీస్ని. 2 నెగిటివ్ వచ్చాయి. సో షీ అప్రోచ్డ్ మీ. నా హోర్డింగ్ చూసి నా దగ్గరికి వచ్చిందండి, మేడం మీరు 100% క్యాష్ బ్యాక్ ఇస్తానన్నారు కదా. సో దీంట్లో ఫస్ట్ రాగానే కపుల్ ఫస్ట్ ఏం చేస్తాము అంటే, ఎందుకు ఫెయిల్ అయింది వాళ్ళ సైకిల్ ముందు, అంతే కదండి. ఎందుకు ఫెయిల్ అయింది, నేను ఇప్పుడు ఏం మోడిఫై చేసి చేయాలి. సో అలా చేస్తే హస్బెండ్ కౌంట్ అండ్ మొటిలిటీ నార్మల్గానే ఉంది. సో DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఉంటుందండి. అంటే కణాల సంఖ్య నార్మల్ ఉండి కణంలో ఉన్న DNA పగిలిపోయిన తత్వం ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. అలా చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళామండి. క్యారియోటైపింగ్ అంటే వాళ్ళ జీన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉండడం వలన వాళ్ళకి IVF ఫెయిల్ అయిందా. సో ఇవి 2 నార్మల్గానే ఉన్నాయి వీళ్ళిద్దరికి. అగైన్ వీ డిడ్ 1 more cycle in origins. We got like almost 4 grade 1 and grade 2 embryos. అంటే గ్రేడ్స్ చేస్తామండి. మనుషుల్లో కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, తెలివి గల వాళ్ళు, తెలివి లేని వాళ్ళు. సో ఇలా ఎలా అయితే గ్రేడ్స్ ఉంటాయో ఎంబ్రియోస్ని కూడా అలానే గ్రేడ్స్ చేస్తామండి. సో అలాంటివి వాళ్ళకి 2 grade 1s 2 grade 2 ఎంబ్రియోస్ వచ్చాయండి. సో ఇక్కడ మేము ఏం చేసామంటే, అంత బాగానే ఉంది, 27-28-29 ఇయర్స్ ఓల్డ్ యంగ్ కపుల్ ఎందుకు IVF ఫెయిల్ అయింది, నేను ఇక్కడ వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకున్న మనం లోపల పెట్టే బేబీస్కి టెస్ట్ చేసి పెట్టాలి, జెనెటిక్ టెస్ట్. ఎందుకు లోపల పెడితే అతకలేదు. సో దానికోసం వి డిడ్ PGTA. దాంట్లో 4 ఎంబ్రియోస్లో 3 యూప్లాయిడ్ అంటే జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోస్, 1 బాగలేదని వచ్చింది. వీ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ 2 ఎంబ్రియోస్, 2 బేబీస్ని లోపల కూర్చోబెట్టాము. నౌ షీ ఈజ్ 5 months అమనోరి, 5 నెలల కాన్పుతోటి ముందుకు నడుస్తున్నాను. దిస్ ఈస్ అవర్ సెకండ్ పేషెంట్, 30-38 ఇయర్స్. చాలా IVF సెంటర్కి బ్లీడింగ్ అని వచ్చిందండి, పిల్లల కోసం రాలాసు ఈవిడ. సో చాలా బ్లీడ్ అవుతుంది, 15-20 రోజుల నుంచి బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి ఆ కంప్లైంట్తో వచ్చింది. షీఈ్ మ్యారీడ్ ఫర్ 11 ఇయర్స్. దాంపత్య జీవితం ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు. ముందు నుంచి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గానే ఉన్నాయి. సో వీళ్ళు ఆల్రెడీ ఒక సైకిల్ హైదరాబాద్లో IVF సైకిల్ చేసుకున్నారు, ప్రెగ్నెన్సీ రాలేదు, విసిగిపోయింది. ఏమో పిల్లలు అవసరం లేదా, బ్లీడింగ్కే కంప్లైంట్కే ట్రీట్మెంట్ కావాలంటే, ఇప్పుడు అది వద్దు మేడం, నాకు పిల్లల కోసం ఏమి హడావిడి లేదు, నాకు అసలు అవసరం లేదు, ఇప్పటివరకు మేము పెట్టి తిరిగి అలసిపోయి ఉన్నాము, ఈ బ్లీడింగ్ కంట్రోల్ అయితే సరిపోతుంది అని చెప్పి అడిగింది. సో వీ ప్రొసీడెడ్. సెకండ్ సైకిల్ కూడా బయట అయిందండి వాళ్ళకి, IVF సైకిల్, అందులో కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. సో ఫస్ట్ బ్లీడింగ్ ఎలా కంట్రోల్ చేయాలని ట్రీట్మెంట్ చేస్తాం. ట్రీట్మెంట్ చేసిన తర్వాత IVF సైకిల్ కన్విన్స్ పేషెంట్ని కౌన్సిల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత IVF సైకిల్ ప్రొసీడ్ అయ్యామండి. ప్రొసీడ్ అయితే 5 ఎంబ్రియోస్, 4 grade 1s 1 grade 2 ఎంబ్రియోస్ వచ్చింది. దాన్ని ట్రాన్స్ఫర్ చేశాము. నౌ షీ ఈజ్ 3 months, 3 నెలల కాన్పుతోటి ముందుకు నడుస్తుంది. ఇంకా 27 అయిపోయింది, 31, 39కి వచ్చామండి. సో 39, 41 ఆల్రెడీ ఒక బేబీ ఉంది, న్యాచురల్ కన్సెప్షన్, మేల్ బేబీ 10 సంవత్సరాలు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ నిలవడం లేదు. 1, 2, 3, 4, 5 అబార్షన్లు అయినాయి ప్రెగ్నెన్సీ కోసం. అందులో ఒకటి గర్భసంచి పక్కకి, 2 ఒకసారి కాన్పులో ఒకటి గర్భసంచిలో ఇంప్లాంట్ అయింది, ఇంకొకటి పక్కన ఇంప్లాంట్ అయింది. సో దానివల్ల 2 కాన్పులు పోయాయి.
IUI చేసుకున్నారు, ఫెయిల్ అయ్యారు, IVF కోసం నా దగ్గరికి వచ్చారండి. నా దగ్గరకు వచ్చే కంటే ముందు వీళ్ళకి ఇంకొక సైకిల్ బయట అయింది. సో ఆ సైకిల్ ఫెయిల్ అయింది. నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత షీ కన్సీవ్డ్ ట్విన్ ప్రెగ్నెన్సీ అండి. షీఈస్ కంటిన్యూయింగ్ హర్ ప్రెగ్నెన్సీ హ్యాపీలీ. దిస్ ఈజ్ అవర్ 4th కేస్. సో ఆరిజిన్స్ అనేది ఇండియాలోనే కాకుండా బయట నుంచి పేషెంట్స్కి కూడా సర్వ్ చేస్తున్నామండి. US నుంచి ఒక పేషెంట్ వచ్చారు మాకు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, డెలివర్డ్ ఆటిస్టిక్ బేబీ, అంటే సబ్నార్మల్ ఇంటెలిజెన్స్ అండి. సో దాని తర్వాత 2 IVF సైకిల్స్ కేరళలో అయ్యాయి. షీస్ ఫ్రమ్ కేరళ. 2 ఒక దాంట్లో మిస్క్యారేజ్ అయింది, సెకండ్ దాంట్లో కూడా షీ డిడ్ంట్ కన్సీవ్. 3rd సైకిల్ అమెరికాలో జరిగింది. అక్కడ వచ్చిన ఎంబ్రియోస్ అన్నీ అబ్నార్మల్గా ఉన్నాయి. సో అక్కడ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. సో దాని తర్వాత నా దగ్గరికి వచ్చిందండి. సో మొత్తం సైకిల్ అంతా చేసాము, PGTA చేసాము. బేబీని కూడా ముందే టెస్ట్ చేసి నార్మల్గా ఉన్న బేబీని 2 బేబీస్ని ట్రాన్స్ఫర్ చేసాము. ట్విన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్, బట్ షీస్ కంటిన్యూయింగ్ విత్ సింగిల్ టర్మ్ ప్రెగ్నెన్సీ. రెండిట్లో ఒకటి మాత్రమే ముందు కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 6 to 7 months ట్రాన్స్ఫర్ చేసుకొని బ్యాక్ USకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కన్సల్టేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు 6వ నెల నడుస్తుందండి. ఈ కపుల్ ఇంకొకళ్ళండి. సో 37-39 years. వీళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే చాలా లో ఓవేరియన్ రిజర్వ్, అంటే అండాల సంఖ్య చాలా తక్కువ ఉంది, మమ్మల్ని డోనార్ కోసం వెళ్ళమన్నారు మేడం, కానీ మాకు డోనార్తో వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పి వచ్చారు. సో నేను స్కాన్ చేశానండి. స్కాన్ చేస్తే నాకు కుడివైపు అండాశయంలో 6, ఎడమవైపు అండాశయంలో 3 అండాలు కనిపించాయి. అమ్మ, నీ అండాల సంఖ్య చాలా తక్కువ ఉంది, దీంతో కాన్పుకు ముందుకు వెళితే కాన్పు కాదు అనే దానికి ఏమి లేదు. కాకపోతే ఒక సైకిల్ 2 సైకిల్స్లో అండాలను బయటకు తీసి మన బేబీస్ని తయారు చేయాల్సిన అవసరం పడుతుందేమో అని అష్యూర్ చేశామండి. మీరు ధైర్యంగా వెళ్తాను అంటే నేను ముందుకు తీసుకెళ్తాను అనే ఒక అష్యూరెన్స్ తోటి పేషెంట్ ట్రీట్మెంట్ ముందుకు తీసుకెళ్ళాం. షీ గాట్ లైక్ ఆల్మోస్ట్ 7 day 5 ఎంబ్రియోస్. అమేజింగ్ అండి, అసలు ఎంత గ్రేట్ రెస్పాన్స్ వచ్చిందంటే, ఒకటి కూడా రాదు డోనార్ తోటి వెళ్ళండి అని అడ్వైస్ చేసిన వాళ్ళకి 7 day 5 ఎంబ్రియోస్ వచ్చాయి. ట్రాన్స్ఫర్ అయ్యింది, ఒక అబ్బాయి పుట్టాడు. ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కావాల్సిన బేబీస్ని కూడా స్టోర్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. సో దట్ ఈస్ ద మిరాకిల్ వీ కెన్ డూ విత్ IVF. ఫస్ట్ సైకిల్ చేసినప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ ఒకటి మిస్క్యారేజ్ అయిపోయింది. ఎప్పుడు 3 నెలలు ఉన్నప్పుడు. సెకండ్ది 5వ నెలలో బేబీ కడుపులో చనిపోయిందండి. షీ ఈజ్ మై క్లోజ్ కజిన్. సో ఈ 2 సైకిల్స్ దాని తర్వాత సెకండ్ IVFలో కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంట్లో ప్రెగ్నెన్సీ రాలేదు. 3rd సైకిల్కి నా దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ స్టిమ్యులేషన్లో ఆల్మోస్ట్ 8 day 3 ఎంబ్రియోస్ వచ్చాయండి. దానికి మంచి గ్రేడ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసాము. ట్విన్స్ పుట్టి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఒక పాప బాబు. ఇదొకటి. సో ఈ అమ్మాయి 27 సంవత్సరాలు 31 సంవత్సరాలు అండి. ఈ కప్పులు గర్భసంచి హైపోప్లాస్టిక్, అంటే పీరియడ్స్ రాలేదు ఆమెకి. పీరియడ్స్ కోసము కూడా గర్భసంచి చాలా చిన్నగా ఉంది, ముడుచుకుపోయి ఉంది. పెద్ద మనిషి అవ్వడానికి కూడా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారండి కపుల్. సో వీళ్ళకి మేము ఫస్ట్ ఏదైతే గర్భసంచి చిన్నగా ఉందో దాన్ని నార్మల్ సైజుకి తీసుకురావడానికి ఆల్మోస్ట్ 6 months ట్రీట్మెంట్ ఇచ్చామండి. దాని తర్వాత గర్భసంచి నార్మల్ సైజ్కి వచ్చిన తర్వాత డోనార్ సైడ్ హస్బెండ్ స్పర్మ్ యూజ్ చేసి బేబీని తయారు చేసిన తర్వాత గర్భసంచిలో దాన్ని ఇంప్లాంట్ చేశాను. చేస్తే సింగిల్ ప్రెగ్నెన్సీ బేబీ, ఫిమేల్ బేబీ 4 kgs డెలివరీ అయింది.
డెలివరీ అయిన తర్వాత చాలా బ్లీడింగ్ అయిందండి ఆన్ టేబుల్. సో గర్భసంచికి కుట్లు వేసి ఆ బ్లీడింగ్ని ఆపాల్సి వచ్చిన పరిస్థితి. అంటే గర్భసంచే పనికి రాదు, ఈమెకు పిల్లలు పుట్టరు అన్న వాళ్ళకి కూడా మనము సైన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసి పిల్లలు కలిగేలాగా చేయగలిగే ఆధునిక యుగంలో ఉన్నాం. సో దీస్ ఆర్ ఆల్ అవర్ సక్సెస్ స్టోరీస్ అండి. సో మేము పీజీటీ అని ఒక మాట చెప్పాను ఇంతకుముందు. సో దానికి సర్టిఫైడ్ సెంటర్ అండి మాది. అంటే ఎంబ్రియో బయాప్సీ ఎక్కడ పడితే అక్కడ ఎంబ్రియో బయాప్సీ, ఏ సెంటర్లో పడితే ఆ సెంటర్లో ఎంబ్రియో బయాప్సీ చేయడానికి కుదరదు. బట్ ఆరిజిన్స్ ఈజ్ సర్టిఫైడ్ టు డూ దాట్ ప్రొసీజర్, పీజీటీఏ. దానివల్ల మనము బేబీ అసలు జెనెటికల్గా నార్మల్ ఉందా లేదా అనేది ముందే తెలుసుకొని, అంటే కొంతమంది ఫ్యామిలీస్లో జెనెటిక్ డిసీజెస్ రన్ అవుతూ ఉంటాయి, కొంతమందికి జెనెటికల్లీ అబ్నార్మల్గా అంటే ఆడవాళ్ళ వయసుతో వచ్చే అబ్నార్మాలిటీస్, ఇవన్నిటిని మనము ముందే బేబీ లోపల కూర్చోబెట్టే కంటే ముందే మనం దాన్ని టెస్ట్ చేసిన తర్వాత మనం దాన్ని లోపల కూర్చోబెడితే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బేబీ బాగాలేదు అనే పెయిన్ని ఆ కపుల్కి తగ్గించడం కోసం ఈ టెస్ట్ చేస్తూ ఉంటామండి. యూజువల్గా ఇవన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రమే సాధ్యమయ్యేదాన్ని పట్టుదలతో వరంగల్లో అందరు కపుల్స్కి అందించాలనే దృక్పథంతో మేము ఈ పీజీటీఏ దానికోసం సర్టిఫికేషన్ కోసం చాలా కష్టపడి చాలా ప్రయత్నించి చేశామండి. సో ఎందుకు ఆరిజిన్స్ని చూస్ చేసుకోవాలి? దీనికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. సో ఇన్ డెప్త్ కౌన్సిలింగ్, ప్రతి కన్సల్టేషన్ ఫస్ట్ కపుల్ని నేనే చేస్తానండి అన్ని సెంటర్స్లో. సో ఆల్మోస్ట్ ఐ టేక్ 1 to 1.5 hour కౌన్సిలింగ్ సెషన్ ఫర్ ఈచ్ కపుల్. వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం అయింది, ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, ఎలా వెళ్ళాలి, వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎలా వెళ్ళాలి, వెళ్తే ఎంత సక్సెస్ వస్తుంది, ఇవన్నీ అదే కౌన్సిలింగ్లో అవుతాయి. చాలామంది కపుల్స్ ఫెయిల్ అయిన, బయట ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయ్యి ఆరిజిన్స్లో సక్సెస్ అయిన వాళ్ళు, అమ్మ మీకు ఏం ట్రీట్మెంట్ అయిందంటే ఏం జరిగింది అనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. నా దగ్గర ఒక్కటే ఒక కపుల్ని చూపిస్తానండి నేను, నా దగ్గర సక్సెస్ అయిన వాళ్ళని లేపితే మొదటి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఎలా వాళ్ళ జర్నీ సాగింది అనేది సైన్స్ పరంగా క్షుణ్ణంగా చెప్పగలుగుతారు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ ఆరిజిన్స్. సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఆరిజిన్స్. సో ఏం చేస్తున్నామని ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నామో చెప్తున్నాం. అవర్ సక్సెస్ రేట్ విచ్ ఈస్ మోర్ దాన్ 80%, and will provide free accommodation for patients at our cost, and will provide free transportation from their place to origins. So these are our strengths. So ఆదిలాబాద్ నుంచి నా దగ్గరికి వచ్చి ఒక కపుల్ ట్రీట్మెంట్ తీసుకున్నారండి. సో వాళ్ళకి మాట్లాడడం తెలీదు, ఏం అర్థం కాదు, మందులు ఎలా వేసుకోవాలనేది చెప్పినా అర్థం కాదు, కానీ పిల్లలు కావాలి. మేడం మీరు ఏమన్నా చేయండి మాకు పిల్లలు కావాలి. అందరూ ఇదే సేమ్ క్వశ్చన్, మీరు ఏమన్నా చేయండి మేడం మాకు పిల్లలు ఇవ్వండి అంటే. ట్రీట్మెంట్ అయిపోయిందండి, అయిపోయిన తర్వాత బేబీని లోపల కూర్చోబెట్టాలంటే నేను మెడిసిన్ రాసిస్తున్నాను, ఇంటికి వెళ్తుంది వస్తుంది, వేసుకోదు, ఏం చేయదు, బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి పడిపోతాయి, ఇదే అలా ఒక 6 నెలలు జరిగింది. 6 నెలల తర్వాత అమ్మ నువ్వు ఇలా కాదు, వాళ్ళ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టి మీరు హాస్పిటల్లో ఉండి మా సిస్టర్ల పర్యవేక్షణలో మందులు వేసుకొని మేము చెప్పినట్లు వింటే మేమేమన్నా చేయగలుగుతామని చెప్పి ఆల్మోస్ట్ 2 నెలలు ఆమెను మా దగ్గరే ఉంచుకొని పూర్తిగా పాజిటివ్ వచ్చిన తర్వాత ఇక్కడే మళ్ళీ దగ్గర పెట్టుకొని డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి ఇక్కడే ఉంచుతున్నామండి. నౌ షీ ఈజ్ ఆల్మోస్ట్ 5th month. Patient safety, privacy, satisfaction, success. These are the 4 pillars of Origins, and will maintain the lab quality like anything. అంటే ఐవీఎఫ్లో సక్సెస్ మేజర్గా ల్యాబ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అదొక దేవాలయం లాంటిది. దేవాలయంలో మనం దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటామండి, అంతకంటే ఎక్కువ జాగ్రత్తతోటి ల్యాబ్ని పరిరక్షించుకుంటేనే దీనిలో సక్సెస్ వస్తుంది. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ ఆరిజిన్స్. అండ్ యూనిక్ ఆఫర్స్ లైక్ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా,
ప్రెగ్నెన్సీ ఇవ్వలేకపోతే మేము మీరు ఖర్చు పెట్టిందంతా మీకు వాపస్ ఇస్తామనే భరోసాతోటి పేషెంట్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. అండ్ నో కాస్ట్ ఈఎంఐ, ఒకటేసారి ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి ఈఎంఐస్. సో సేమ్ అదే అమౌంట్ని స్ప్లిట్ చేసి వాళ్ళు ఎలాగా కట్టగలుగుతారు అనే విధంగా ఏదన్నా చేయండి, ట్రీట్మెంట్ మాత్రం తీసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ మోటో. అండ్ విల్ డీల్ హై రిస్క్ పేషెంట్స్ అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ఇందాక చెప్పాను కదండి మీకు ఒక కపుల్ గురించి, 1, 2, 3, 4, 5 కాన్పులు పోయిన తర్వాత నౌ షీ ఈస్ క్యారింగ్ ట్విన్ ప్రెగ్నెన్సీ. సో దీస్ ఆర్ అవర్ స్పెషాలిటీస్ at Origins. That's why you have to choose Origins. So this is our team. So start your journey with Origins for to succeed your dream of parenthood. So these are our branches. Thank you.